గడిచిన వారంలో మనము అభిషిక్త పరిచర్య క్రీస్తు సువాసన అనే దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అభిషిక్త పరిచర్య, ఆ పరిచర్య గురించి అభిషిక్త పరిచర్యలో రాజులను దేవుడు అభిషేకించాడు, యాజకుల్ని అభిషేకించాడని ఈ విధంగా మనం ధ్యానం చేయడం జరిగింది. రాజులను యాజకులను దేవుడు అభిషేకించి తన పరిచర్య కొరకు వాడుతున్నాడు అనేది. అదే యాజకుని యొక్క పరిచర్య ఒక విశిష్టమైనదిగా, యాజకుని మనం గౌరవించడం ద్వారా దేవుని గౌరవించడానికి, దేవుని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక మూలంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యాజకుడు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, ప్రభు పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అనేది యాజకుని పరిచర్య గురించి ఒక విశిష్టతను మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మందిరంలో బలిని అర్పించటకును, ప్రజల కొరకు విజ్ఞాపన చేయుటకును మాసలమణి గారు రాసిన కీర్తన మధుర సేవ యేసు ప్రభుని సేవ అని కీర్తన రాశారు. మాసలమణి ప్రజల కొరకు ప్రభుని ఎదుట విజ్ఞాపన చేయు సేవ, ప్రజల కొరకు ప్రభుని ఎదుట విజ్ఞాపన చేయు సేవ. బాష్పశిరులుగా వసించి భారములను భరించు సేవ. మంచి మాటలను చాలా చక్కగా పొందుపరిచి మాస్టర్మణి గారు రాశారు. బాష్పశిరులు అంటే కన్నీరే సంపదగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగడం గురించి, ఆ విధంగా పరిచర్యలో సేవకుని యొక్క ఉన్నతమైన ఆయన యొక్క తెలుగు. అందుకని ప్రభు పరిచర్యకు వెళ్ళేటప్పుడు సంచినైనను జాతనైనను చెప్పులు జతైనను తీసుకుని వెళ్ళకుండా ప్రభు మీదే ఆధారపడి పరిచర్యను చెప్పబడింది. మిషనరీస్ అయితే అటువంటి పరిచర్య జరిగించారు. వేల మైళ్ళు ప్రయాణం చేసి ఒక ఆత్మ రక్షించబడడానికి. ఇప్పుడైతే మనం ఒక సంఘం నుండి ఇంకొక సంఘానికి వెళ్తున్నాం. మా సంఘర్షులు 1000 మంది 2000 మంది అని చెప్పుకోవడానికి పాలకుల కొరకు వీటిపడితే కదా. అందుకనే ఏ ఇంటికా తిరగకూడదు, ఏది ఆశించకుండా దేవుని పరిచయం గురించి ప్రభు తెలియజేస్తున్నారు. ఇంటికా తిరగకూడదు, మీరు ఏ ఇంట్లో మిమ్మల్ని చేసుకుంటారో ఆ ఇంటికి వెళ్ళాలి, వారి ఇంట్లోనే మీరు ఫోన్ చేయాలి, వారి ఇంట్లో నుండే పరిచయం జరిగించాలి అనేది చెప్పబడింది. ఈరోజు మనకు ఇవ్వబడిన వాక్య జ్ఞానంలో వివాహము అనేది ప్రేమ శాశ్వత జీవం అనేది ఇవ్వబడింది. వివాహము ప్రేమ శాశ్వత జీవం. ఇప్పుడు వివాహం అనేసరికి మనము పరిశుద్ధ వివాహము, పరిశుద్ధ బాప్తిజము, పరిశుద్ధ వివాహము ఇవన్నీ మనం ధ్యానం చేసుకుంటాం. వివాహము పరిశుద్ధమైనదిగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా ఆది కాండంలోనూ యోహాను సువార్తలో మనం చూస్తాం. అందుకని వివాహ నియమము ఇది దేవుని చేత నియమించబడింది. వివాహం అనేది, ఈ నియమం అనేది దేవుని చేత నిర్ణయించబడినది అని ఆది కాండం 1వ అధ్యాయంలో మీరు ఫలించి వృద్ధి చెంది భూమిని విస్తరింపచేయుడి అని దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుని చేసి ఉన్నాడని, స్త్రీగాను పురుషునిగాను వారిని చేసి ఉన్నాడని 1వ అధ్యాయము 27-28 వచనాల్లో మనం చూస్తాం. వివాహ నియమము ఇది దైవ నిర్ణయం. వివాహం అనేది స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృష్టించను. దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అనే మాట రాయబడుతుంది. ఇది దైవ నిర్ణయం. వివాహం అనేది దైవ నిర్ణయం. ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని ఆయన దీన్ని ఏర్పాటు చేస్తున్నాడు అనేది ఈ 2వ అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తాం. నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదని సాటి అయిన సహాయమైన వారి కొరకు దేవుడు ఏర్పరిచి ఉన్నాడు అనేది కూడా ఇది చూడగలుగుతాం. అంటే దేవుని యొక్క నిర్ణయంలో ఈ వివాహం అనేది ఏర్పాటు చేయబడింది. ఇక్కడ ఒక పురుషునికి ఒక స్త్రీని ఏర్పాటు చేసినట్లుగా కూడా మనం చూడగలుగుతున్నాం. ఏకపత్ని వ్రతము అనే నియమాన్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం.
ఏకపత్ని పద్ధతిగా ఉండాలి అనేది ఒక వ్యక్తికి ఒకే స్త్రీని దేవుడు సృష్టించాడు. అందుకనే నా నుండి తీయబడినది కనుక నరుని నుండి తీయబడినది కనుక నారీ అనబడడానికి 18వ వచనం ఉంది. ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదువుతున్నప్పుడు ప్రభువు తన పక్కటింట్లో నుండి స్త్రీలుగా నిర్మించినప్పుడు ఒకే స్త్రీని తయారు చేస్తున్నాడు. అంటే ఒక పురుషుడికి ఒక స్త్రీ అనేది అక్కడ నిర్ణయించబడి ఉన్నది అనేది కూడా మనం చూడగలుగుతాం. ఒక పురుషుడికి ఒక స్త్రీయే ఉండాలి అనేది కూడా ఇక్కడ నియమముగా మనం చూడవచ్చు. అందుకనే దేవుని చేత జతపరచబడిన వారిని మనుషులు వేరు చేయకూడదని ఆ మాటలు మనం చూస్తున్నాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు 6వ అధ్యాయము 16వ వచనంలో అక్కడ అదే మాత్రం తనతో దేశంతో కలిసిన వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎదుగురా, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు అని మోషే చెప్తున్నాడు కదా. అటువంటి ప్రభువుతో కలుసుకున్న వాడు ఆయనతో ఏకాత్మే ఉన్నాడు. జాగ్రత్తలకు దూరంగా పారిపోయి మనుషులు చేయ ప్రతి పాపము దేహమునకు వెలుపట ఉన్నది గాని జాగ్రత్తలు చేయవాడు తన శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. జాగ్రత్తలు చేయవాడు తన శరీరానికి హానికరంగా పాపము చేస్తున్నాడు అనేది ఇక్కడ తెలియజేయబడుతున్నాను. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ఏకపత్ని వ్రతాన్ని ప్రభు ముందుగానే నిర్ణయించుకున్నాడు అనే దానికి. అయితే అబ్రహాము కానీ ఇస్సాకు కానీ యాకోబు కానీ వీరందరూ మనం చూస్తున్నప్పుడు వైదొలిగినట్లుగా దేవుని యొక్క వివాహ నియమాన్ని, దేవుడు ఏర్పరిచిన వివాహ నియమాన్ని వారు నీరినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకని మానవుడు వివాహం ఆడకూడదు, వివాహం చేసుకోకూడదని బైబిల్లో లేదు అని మనం మానవుడు వివాహం చేసుకోకూడదు. ఎందుకు చేసుకోవద్దు అని పౌలు గారు చెప్తున్నాడు అంటే మీరు కొన్ని వ్రత నియమాల కొరకు చేసుకోకూడదు. అందుకనే ఎందుకంటే జనులు హితోపదేశం సరిగ్గా దురద చెవులు కలవాలి తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు అని అక్కడ 2వ తిమోతి పత్రికలో మనకి చెప్పబడుతుంది. ఒకే దురాశను అనుసరించి వారు అట్లా నడుస్తున్నారని మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో అబద్ధికులు వార్తవేయబడిన మనసాక్షి కలవారై వివాహం నిషేధించుతూ సత్య విషయమై అనుభవ జ్ఞానుల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు కొన్ని తినక మానవులని చెప్పుదును. తినే ఆహార విషయాల్లో కూడా ఆహార వస్తువులు కొన్ని తినకూడదు మానవులని చెప్తూ ఉంటారంట. దేవుడు సృష్టించిన వాటిలో కృతజ్ఞత చెల్లించకుండా పుచ్చుకునడం గురించి, తర్వాత వివాహం నిషేధించబడింది అనే మాటలు మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో. అంటే కొందరు తమ యొక్క బోధలను ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనేది ఇక్కడ వ్రాయబడుతుంది. అందుకనే వివాహం విషయంలో చేసుకోవాలి అనేది ఎందుకు నియమించబడింది అని అంటే వివాహం చేసుకోకూడదు అనేది కొన్ని ధర్మాలని పవిత్రతను ఆచరించడానికి నాజీరు చేయబడిన వ్యక్తిగా ఉన్నవాడు ఈ పాటించవలసిన కొన్ని నియమాన్ని మనం చూడగలుగుతాం. అందుకనే శ్రేష్టమైన మేలు కార్యములను చేయవాడు వివాహం చేసుకోకుండా ఉండటానికి నియమించబడి ఉన్నది అని మనం చూడగలుగుతున్నాం. శ్రేష్టమైన మేలు కార్యాలు అంటే దేవుని యొక్క పని కొరకు, దేవుని యొక్క పని నిమిత్తమై చేయబడిన వారు వివాహ విషయంలో బ్రహ్మచారులుగా ఉండటానికి మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తున్నాం. నా వలన ఉండటం వలన వారికి మేలని తెలియని వారితో ఎదవరాంటితో చెప్తున్నాను అని పౌలు గారు చెప్తున్నారు. 26వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలోనే ఏమిట మేలని తలంచుతున్నాను. వారికి బదులేవై ఉండివా విడుదల కోరవద్దు, వారి లేక విడనాటిన వాడి వివాహం కోరవద్దు. ఇక్కడ వివాహ నియమాల గురించి పౌలు గారు 7వ అధ్యాయంలోను 6వ అధ్యాయంలో చక్కగా తెలియజేస్తున్నారు. ఆ మాట
మాటలన్నీ చెప్పడానికి ఒక్కొక్క వచనాన్ని వివరించడానికి చాలా సమయం పడుతుంది కనుక ఎందుకు పౌలు గారు ఆ మాటలు తెలియజేశాడు వివాహ నియమాల గురించి. ఎందుకంటే మన హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ వివాహ నియమములు ఏర్పాటు చేయబడి ఉంది అని మనం చూడవచ్చు. జలప్రలయం తర్వాత లేవీయులకు ఏకపత్ని వ్రతాన్ని విడనాడి ఉన్నాడు అనేది ఆదికాండంలో 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. అంతకుముందు ఒక పురుషుడికి ఒక భార్య అనేది నెరవేర్చబడింది అని, తర్వాత లేవీయుకు మాత్రమే ఆదాము రెండవ దాన్ని పెళ్లి చేసుకుని శీలాను పెళ్లి చేసుకున్నాడు అని రాయబడుతున్నది అని మనం చూడగలరు. అంటే జలప్రలయం తర్వాత ఈ వివాహ స్థితిలో ఇద్దరు వివాహం చేసుకునడం దేవునికి ఇష్టం లేనిది జరిగి ఉన్నది అని ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలోను 17లోను ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు పురుషుడు ఎట్లా ఉండాలి అనేది అక్కడ తెలియజేయబడటం మనం చూడగలుగుతున్నాం. అందుకనే అబ్రహాము గొప్ప విశ్వాసులకు తండ్రిగా ఉన్నప్పటికీ అతడు ఈ దుర్వ్యాపారం అంటే ఆ దురలవాటికి ఈయన కూడా బదులై ఉన్నాడు అనేది మనము 16వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఇతను కూడా ఆదరణ పెళ్లి చేసుకుంటాం. ఆదరతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది కనుక దుర్వాడుక అంటే ఆ చెడ్డ పద్ధతిని అతను కూడా అనుసరించాడు. అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా చెప్పబడుతున్నప్పటికీ ఈ ఆదరుతో వివాహం ద్వారా ఆదరు దగ్గరికి వెళ్ళడం ద్వారా తను ఈ దుర్వ్యాపారం లేకపోతే దురలవాటు దుర్వాడిక వీటిని అనుసరించి ఉన్నాడు అనేది చెప్పబడుతుంది. అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఏర్పాటు చేయండి. అనేక మంది స్త్రీలను వివాహం ఆడకూడదను స్పష్టత బైబిల్లో ఉంది. అనేక మంది స్త్రీలని వివాహం చేసుకోవడం దేవునికి ఇష్టమైనది కాదు, దేవుని నియమానికి దేవుడు ఏర్పరిచిన ఆ ధర్మశాస్త్రానికి విరుద్ధమైనది అని 17లో ద్వితీయోపదేశకాండం 17లో మనము చూడగలుగుతాం. అందుకనే తన హృదయం తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకునకూడదు. వెండి బంగారములు అతడు తన కొరకు బహు విస్తారంగా చేసుకోనకూడదు. జనం ఎక్కడ ఉంటే అక్కడ మనసు ఉంటుంది కనుక ఎక్కువ స్త్రీలను వివాహము చేసుకోనకూడదు. అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకోనకూడదు అనే నియమాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అది దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే వివాహ వ్యవస్థలో ఒక క్రమమైన పద్ధతిని ఏర్పాటు చేయబడి ఉంది. భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకం లేని సంసారము ఎప్పుడు కలతలతో నిండి ఉంటుంది అని మనం చూడవచ్చు. కలతలతో నిండి ఉంటుంది. నమ్మకం లేని కుటుంబము కలతలతోనే అంటే గొడవలు అల్లరి లేకపోతే ఎప్పుడు అనుమానం నమ్మకం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం అనేది కలతలు కలిగిన కుటుంబంగా మార్చబడుతుంది. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకరి ఒకరు నమ్మకంగా ఉండవాలని నియమము బైబిల్ గ్రంథంలో ఉన్నది అని మనం చూడగలుగుతున్నాం. ఒకరు నమ్మకంగా జీవించడానికి ప్రయత్నము చేయాలి. నిన్ను నమ్మను నా జీవితంలో నిన్ను నమ్మను అని అనుకుంటాం. అయితే ఒకరు నమ్మకమైన వారిగా ఉండాలి అనేది ఆ నియమాన్ని తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి నమ్మకమైన కుటుంబం, నమ్మకమైన జీవిత విధానం, పరిత్యాగం ఎప్పుడు చేయాలి అని అంటే ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో చెప్పబడుతుంది. పరిత్యాగం ఎప్పుడు తీసుకోవాలి అదంతా తర్వాత సర్వస్త్రీలు ఆ పరిత్యాగం గురించి నియమము ఉండి ఉన్నది. బహుభారత్యం కలిగిన వాడు కీడుకే కారణమవుతుంటుంది. బహుభారత్యం కలిగి ఉండడం వల్ల ఏంటంటే కీడుకే కారణమవుతూ ఉంటుంది. విద్యోను ముందుగా న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో చూస్తే 30వ వచనంలో విద్యోను ముందు బాగానే ఉన్నాడు కానీ బహు బాధ్యతతో మనం అతను పడిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎవరికైనా ఇద్దరు బాధ్యతలు కలిగి ఉండడం వలన వారిద్దరి మధ్యలో ఎక్కువగా జగడం ఏర్పడుతూ ఉన్నది అనేది మనం చూడవచ్చు. దావీదు కూడా ఆ భార్యలను ఎక్కువ కలిగి ఉండటం వలన, సొలొమోను భార్యలు ఎక్కువ కలిగి ఉండటం వలన విశ్వాస కలిగి ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం. అందుకనే వివాహం అనేది పరిశుద్ధమైనది, ఏకపత్నిగా ఉండాలి, ఒకరి ఒకరు నమ్మకంగా ఉండాలి, ఒకరి ఒకరు సాటి అయిన సహాయంగా ఉండాలి అనేది మనం చూడగలుగుతున్నాం. అందుకనే అన్యులు
వివాహం ఆడకూడదనే నియమం కూడా ఉంది. మనం చూసినట్లయితే అన్యులను వివాహం చేసుకోకూడదు, అంటే క్రీస్తుని ఎరిగిన వారిని వివాహము చేసుకోకూడదు. మన ముస్లిం సహోదరులు వారి మతంలోకి వస్తే వివాహం చేసుకుంటారు, కానీ వారు అన్యులను వివాహం చేసుకుంటారు. మత నియమాల ప్రకారం అయితేనే వారు వివాహము చేసుకుంటారు. అంటే వారి ఆ మత నియమాలని అనుసరించడానికి వారు ఇష్టపడితేనే ఆ వివాహానికి వెళ్తారు, కానీ లేకపోతే వెళ్ళరు. అంటే బైబిల్లో మనం చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము మొదటి 4 వచనాలలో, 23వ అధ్యాయము మొదటి 7 వచనాలలోను, నిర్గమాకాండం 34వ అధ్యాయము 15 నుండి 16 వచనాలలో ఇక్కడ మనం చూడగలుగుతున్న అన్యులను వివాహం ఆడకూడదు అని మనకు చెప్పబడుతుంది. వివాహాలతో వాడుక ఏంటంటే పిల్ల యొక్క తండ్రి ఇక్కడ అన్నదమ్ములు సమ్మతి, వారి యొక్క సమ్మతి తెలియజేయబడుతున్నది. వివాహంలో వాడికి ఏంటంటే 7 దినాల్లో నాకు ఇష్టం లేదని చెప్తున్నాం. పిల్లలు తల్లిదండ్రులకి నాకు ఇష్టం లేదని చెప్తున్నారు, కానీ తల్లిదండ్రుల సమ్మతి, రక్త సంబంధుల సమ్మతి తీసుకోవట్లేదు. ఆదికాండము 24వ అధ్యాయము పెళ్లి సమయంలో చదువుతూ ఉంటాం. ఆ ఇదిగో రెక్కని ఎదురుగా ఉన్నది తీసుకున్నాము, యెహోవా సెలవిచ్చిన ప్రకారం ఈ యజమానికి భార్య అవుతుందని లాబాను బెతూయేలు వీరు మాట్లాడుతున్న మాటలు మనం చూడగలుగుతున్నాం. లాబాను బెతూయేలును ఇది యెహోవా కలిగిన కార్యము, మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాము. అంటే వివాహము పిల్లల యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ముల యొక్క సమ్మతిని, పిల్లల సమ్మతిని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అంటే అందరూ ఏక సమ్మతితో వివాహం అనేది జరగాలి. ఇప్పుడు అట్లా లేదు, నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, ఈ అమ్మాయిని ప్రేమించాను, ఇదిగో నేను ఏమైనా వివాహం చేసుకుంటాను అంటే అన్ని స్త్రీ అవుతుంది. అన్యురాలను చేసుకోకూడదని నియమాన్ని మనం కొనివేస్తున్నాం. తల్లిదండ్రుల సమ్మతి కూడా తీసుకోవట్లేదు. మన ఇష్టానుసారంగా నాకు నచ్చింది కాబట్టి నేను వివాహం చేసుకుంటానని అనడం, ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. అందుకనే పిల్లల బైబిల్లో వాడితే ఏంటంటే తల్లిదండ్రులు రక్త సంబంధులు సమ్మతిని తెలియజేసినప్పుడే అవివాహము జరుగుతున్నది అని. తర్వాత ప్రధాన ఆచారం ఉన్నది, ప్రధానం చేయటం. వివాహానికి ఏంటంటే ప్రధానమును ఏర్పరచకుండా ఆమె పెళ్లి కుమారుడిని సొత్తవుతాడు కనుక ఆ పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె యొక్క నమ్మకం కలుగుతుంది కనుక ప్రధానం అనేది ఒక ప్రత్యేకమైన బాధ్యతగా ఏర్పాటు చేయబడింది. అందుకని ప్రధానం చేయబడిన తర్వాత అని యేసేపు మరియల గురించి రాయబడుతున్నప్పుడు వారు ప్రధానం చేయబడిన తర్వాత అని మరి రాయబడుతున్నది. ద్వితీయోపదేశకాండము ప్రధానం చేయబడిన స్త్రీ విషయంలో చెడుగా ప్రవర్తించినట్లయితే అది కీడుగా ఎంచబడుతుందని 22-23లో చెప్పబడుతున్నది. అందుకనే భార్యాభర్తల విశ్వాస ప్రేమ పరిశుద్ధమైనదిగా నిలకడగా ఉండాలి అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ప్రధానం అనేది ఒక నియమంగా ఏర్పాటు చేయబడింది. ప్రధానం చేయబడటం అంటే ఇద్దరి సమ్మతిని తెలియజేయటం, ఇద్దరి కుటుంబాల యొక్క సమ్మతిని తెలియపరిచి ఆ వివాహము ముందుకు జరుగుతూ ఉంటుంది అని మనం నిశ్చితార్థం అని అంటున్నాం. ఆ వివాహము ఎంగేజ్మెంట్ వారి సమ్మతిని తెలియజేయటం, ప్రధానం చేయబడిన తర్వాత వారు ఈ నమ్మకమును కలిగిన వారిగా వారి కుటుంబము వర్ధిల్లేదిగా ఉంటుంది అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. తిమోతి పత్రికలో పౌలు గారు 2వ అధ్యాయము 15వ వచనంలో అంటాడు ఇక్కడ, అయినను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలను నిలకడగా ఉండేలా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. ఇక్కడ ఏమంటున్నాడంటే వివాహమైన వారు భార్యాభర్తలు విశ్వాస ప్రేమ పరిశుద్ధతలను నిలకడగా ఉండాలి, స్వస్థబుద్ధి కలిగిన వారుగా ఉండాలి. వివాహానికి ముందు నాకు ఈ యాక్టర్ చేసుకోవాలి, ఈ అందం ఉండాలి, ఈ రూపం ఉండాలి, ఈ విధంగా ఉండాలి అని ఊహించుకున్నప్పటికీ వివాహం అయిన తర్వాత స్వస్థబుద్ధి కలిగిన వారుగా ఉండాలి. స్వస్థబుద్ధి కలిగిన వారి కంటే చేసుకున్న భర్తకి విలువనిచ్చే వారిగా ఉండాలి అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. వివాహం అయినా మనం చూస్తున్నాం కదా, పేపర్లో ఈ మధ్య వైరల్ అయింది, న్యూస్ లో వచ్చింది. సంవత్సరం అయిన తర్వాత పెళ్లి రోజు వెళ్ళిపోయిన ఆమె గురించి మనము న్యూస్ లో చూస్తున్నాం. నేను నా ప్రేమికుడితో వెళ్ళిపోతున్నాను, వెతకవద్దు, నాకు అతనితో నేను వివాహం చేసుకోను, అతనితో నేను ఉండను అని. అంటే స్వస్థబుద్ధి లేదు, వివాహం అయిన తర్వాత స్వస్థబుద్ధి లేని వారిగా ఉంటున్నారు. అందుకనే అయిన వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలను నిలకడగా ఉండాలి, విశ్వాసమును పరిశుద్ధతను నిలకడగా ఉండాలి. అందుకనే భార్యాభర్తలు
విశ్వాస ప్రేమల యందు నిలకడ కలిగిన వారిగా ఉండాలి అని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంతేకాకుండా ఆయన మహిమ కలిగిన ఆ రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలంటే నువ్వు పరిశుద్ధతను నువ్వు కాపాడుకున్నట్లయితేనే ఆ మహిమ కలిగిన రాజ్యంలో నువ్వు ప్రకాశించేవాడిగా ఉంటావు అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకనే మీరు ఎల్లప్పుడూ దేవుని నీతిని జరిగించే వారిగా ఉండాలి. దేవుని నీతిని జరిగించే వారిగా ఉండాలి. ఈ రోజు చదివిన ఆదికాండంలోని మొదటి అధ్యాయంలో 7వ అధ్యాయంలో భాగంగా మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రేమ గురించి రాయబడుతున్నది. యాకోబు రాహేలును ఎంత ప్రేమించాడు అని అంటే ఎంతో ప్రేమించాడు అనే దానికి రుజువు 7 సంవత్సరాలు ఆయనకి బుద్ధి దినములుగానే అయింది. ఎంత ప్రేమిస్తున్నాడు అని అంటే ఆ మాటకి మా అర్థం మనం చూసినట్లయితే 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఆయనను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచాను అనే మాట మనం చూడగలుగుతున్నాం. 7 సంవత్సరాలు ఆవిడ తన మామ దగ్గర పనిచేసినప్పటికీ రాహేలు చేసిన పని అంతా ఆమె ఎక్కువగా ప్రేమించడం బట్టి ఆ సమయం తెలియట్లా. మనం కూడా నాకు సమయమే తెలియట్లా, నేను చూస్తూ ఉంటే నాకు సమయమే తెలియట్లా, నీతో మాట్లాడుతూ ఉంటే నాకు సమయమే తెలియట్లా. ఈ మాటలు మనం వింటూ ఉంటాం. ఈ ప్రేమికుల మధ్యలో ప్రేమను వ్యక్తం చేసే వారి మధ్యలో మనం వింటూ ఉంటాం. నేను నీ ప్రేమలో నాకు సమయమే తెలియట్లా. ఇక్కడ కూడా యాకోబు రాహేలు విషయంలో కూడా మనం చూసినప్పుడు అతను ఎంత ప్రేమించుతున్నాడు అని అంటే 7 సంవత్సరంలో అతనికి కొద్ది దినములుగా కూర్చొని అనే మాట మనం చూడవచ్చు. 28వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుని ఆశీర్వాదాలు అక్కడ నేను వెళ్తున్న 20వ వచనము 22వ వచనము ఈ వచనములలో దేవుని ఆశీర్వాదముల కంటే దేవుని యొక్క ఆశీర్వాదముల కంటే ఈ లోక సంబంధమైన సంపదలు ఎక్కువగా తోచలేదు యాకోబుకి. అందుకనే నేను వెళ్తున్న మార్గంలో నాకు క్షేమమును నాకు తోడుగా ఉన్నట్లయితే అదే చాలు అని అంటున్నాడు. 20వ వచనం అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి, నేను వెళుతున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తిరుగుటకు ఆహారం ధరించుకుంటూ వస్త్రములను నాకు దయచేసిన యెహోవా నాకు తోడేయండును. ఈ లోకంలో ఉన్నది ఏమి వద్దు, నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు అని ఆ యాకోబు తెలియజేస్తున్నాడు. మరి మోసగాడైనటువంటి యాకోబుని దేవుడు నలగొడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు నాకు తోడే ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు, నీ కృప నాకు చాలు అంటున్నాడు. కనుక యాకోబుని దేవుడు నలగొట్టడానికి ఏం చేస్తున్నాడంటే తన మామ ఇక్కడే మోసం చేసేవాడైతే ఈయన మామ కూడా ఈయన మోసం చేసేవాడి దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. లాభాల దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ఈ లాభాలను అతను మోసము చేస్తున్నాడు. 7 సంవత్సరాలు పెళ్లి చేసిన తర్వాత రాత్రి వేళ పగలు పెళ్లి చేయలేదు. ఈయన రాత్రి వేళ పెళ్లి చేసి యాకోబు మత్తుగా ఉన్నప్పుడు తన చేతిలోనికి పెద్ద కుమార్తె రాహేలు లేయాన్ని తీసుకుని వచ్చి లేయాతో ప్రమాణం చేశారు, ఈమె నీకు ఇష్టమేనా అంటే ఈమె నాకు ఇష్టమే, ఈమెను వివాహం చేసుకుంటావంటే ఈమెను వివాహం చేసుకుంటానన్న తర్వాత మీరిద్దరిని గుడారంలోనికి ముసుగు వేసి, అందుకని ముసుగు తీయమని అంటుంటాం. పెళ్లి చేసేటప్పుడు ముసుగు తీసి తాగి కట్టమని చెప్తాం. ఏంటంటే నువ్వు మొదటి చూసిన స్త్రీనే నువ్వు వివాహం చేసుకుంటున్నావా, అందుకనే ముసుగు తీసి వివాహం విషయంలో తాళి కట్టమని చెప్తూ ఉంటాం. అంటే నువ్వు చేసుకునే ఆమె, నువ్వు చూసిన ఆమెనే నువ్వు చేసుకుంటున్నావా. ఇక్కడ లాభాన్ని ఏం చేస్తున్నాడంటే ఆమెకు ముసుగు వేసి ఆమెను వివాహం చేస్తాడు. తర్వాత ఇతనే తన తండ్రిని తన అన్నని మోసం చేసి వచ్చేసాడు. ఏసేపును వీళ్ళు మోసం చేసి వచ్చేసిన ఈయన క్షమించండి, ఏసావును ఇస్సాకును మోసం చేసి వచ్చిన ఈయన ఇక్కడికి వచ్చేసరికి ఈయన మోసగించబడుతున్నాడు. అయితే మోసం చేసిన వాడి కంటే ఇంకొక మోసం చేసేవాడు వీళ్ళకి అందరి తాళి తన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు అనే మాట మనం వింటా ఉంటాం కదా. ఇక్కడ ఈయన తండ్రిని అన్నని మోసం చేసి వస్తే ఈయన్ని ఆ మామ మోసం చేస్తున్నాడు. 7 సంవత్సరాలు కొలువు నేను నా కూతుర్ని ఇస్తానన్నాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత లేయాన్ని మోసం చేసి వివాహం చేస్తాడు. మళ్ళా లేయా కొరకు రాహేలు కొరకు మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేయడానికి ఈయన ఇష్టపడుతున్నాడు. ఎంత 30వ వచనంలోకి వెళ్ళేసరికి మళ్ళా ఇదే 29వ అధ్యాయం 30వ వచనంలోకి వెళ్ళేసరికి యాకోబు రాహేలును కూడిన మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి
అతనికి మరి 7 ఏళ్ళు కొలువు చేస్తున్నాడు. ఎట్లా ప్రేమించాడంటే రాహేలు నిమిత్తము ఎంత శ్రమ పడడానికైనా, ఎంత కొలువు చేయడానికైనా, ఎంత శ్రమను భరించడానికైనా ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే ప్రేమించేది కనుక అతను కొలువు చేస్తున్నాడు. అందుకనే వీరిద్దరి ప్రేమ ఎంతో విలువైనదిగా చెప్పబడుతుంది. కానీ వీటికంటే ముఖ్యమైన ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ గురించి మనం ధ్యానం చేసుకుంటాం. యాకోబు చేసిన మోసము, లాభాలు చేసిన మోసము మనం ఇక్కడ చూడగలుగుతాము. ఇక్కడ ప్రేమతో నిండిన వారిగా కూడా ఈయన్ని మనం గమనించవచ్చు. ఈయన ప్రేమతో నిండిన వాడిగా ఉన్నాడు అనే దానికి ఈ 18వ వచనం యాకోబు రాహేలును ప్రేమించి ఈ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరముల కొలువు చేస్తున్నాను. ప్రేమ శాశ్వత కాలము నిలుస్తుంది. ప్రేమ సహనం కలిగినదిగా ఉంటుంది. ప్రేమ దీర్ఘకాలం సహించేదిగా ఉంటుంది. ప్రేమ కూర్చుకునేదిగా ఉంటుంది. ప్రేమ గురించి కొరింథీ పత్రికలో రాయబడుతున్నది. అందుకనే ప్రేమ అంటే మనం నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే ఆ ప్రేమ శాశ్వతమైనదై ఉండాలి. అంతేగాని నోట్లో నుండి పెదవుల నుండి వచ్చే ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ కాదు. తన కొరకు ప్రాణము పెట్టగలిగినంత ప్రేమ కలిగి ఉండాలి. పొద్దునే నేను ఒక సోషల్ మీడియాలో పాస్టర్స్ గ్రూప్ లో ఈ ఒక మెసేజ్ నేను విన్నాను. తన ప్రేమ అందమైన స్త్రీని చూసి పెళ్లి చేసుకున్నాడట. అందమైన స్త్రీని చూసి పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళిద్దరు ఎంతో ప్రేమగా ఉన్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ స్త్రీ ముఖం మీద ఆ స్కిన్ కి సంబంధించిన వ్యాధి వస్తువు ఉందంట. వ్యాధి వస్తున్నప్పుడు భర్త నేను టూర్ వెళ్తున్నానని చెప్పేసి టూర్ వెళ్ళాడట. ఏమేమో ఆ వ్యాధి విస్తరించింది. ఆ శరీరం అంతా, ఆ ముఖం అంతా కురిపు మొహంగా తయారైపోయిందట. కురిపు మొహంగా తయారైంది. కానీ ఈయన చూడలేదు. ఆయన వచ్చేటప్పుడు గుడ్డివాడిగా వచ్చాడట. గుడ్డివాడిగా వచ్చి అన్నాడట, ప్రయాణంలో నాకు యాక్సిడెంట్ అయింది, నా కన్నులు పోయినాయి అని చెప్పి తెలియజేశాడట. కన్నులు పోయినాయి అని చెప్పిన తర్వాత భార్య ఏం చేసిందంటే ఈయన చేయి పట్టుకుని నడిపించింది, ఈయన పరిచయం చేసింది, ఈయన కావాల్సినవన్నీ తన గుడ్డివాడైన తన భర్త కొరకు తన సమయాన్ని అంతా హెచ్చించింది. ఒక రోజున ఆ మెట్ల మీద నుంచి దిగి వస్తున్నప్పుడు జారిపడి మరణిస్తుందట. మరణించిన తర్వాత ఇతను కళ్ళజోడు తీసాడట. అప్పుడు వరకు గుడ్డివాడిగా ఉన్న ఈయన అప్పుడు గుడ్డితనాన్ని గురించి తీసేశాడట. ఇప్పుడు వరకు నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు కదా, ఇప్పుడు కళ్ళజోడు ఎందుకు తీసేసావు? ఇప్పుడు నీ గుడ్డితనం ఏమైంది అని అంటే, నేను గుడ్డివాడిగా అవ్వలేదు, యాక్సిడెంట్ లో నేను గుడ్డివాడిగా అవ్వలేదు, కానీ నా భార్యను నేను ప్రేమించబట్టి నేను గుడ్డివాడిగా తన దగ్గర నేను నటించాను. ఎందుకంటే తన కురిగితనాన్ని బట్టి, తనకున్న అందరిహీనతను బట్టి ఆ కురిగిపోకుండా, తను బాధపడకుండా ఉండడానికి నేను ఆమె మీద ఆధారపడి జీవిస్తున్నట్టుగా ఆమె నన్ను పట్టుకుని చేపట్టుకుని నడిపించి నన్ను ముందుకు నడిపించిందిగా ఉండలాగా నేను ఆమె మీద ఆధారపడిన జీవితాన్ని జీవించాను. నాకైతే గుడ్డితనం ఏమి రాలేదు, యాక్సిడెంట్ లో నాకు గుడ్డితనం ఏమి రాలేదు, కానీ నేను ఆమెను ప్రేమించి ఉన్నాను. ఆమె నా వల్ల బాధపడకూడదు, నేను ఆమె వల్ల బాధపడకూడదు అని చెప్పి నేను గుడ్డివాడిగా నటించానని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే తన ప్రేమను బట్టి ఆమె కొరకు అతను గుడ్డివాడిగా నటించి ఉన్నాడు అని ఆ స్టోరీలో చెప్తాను. అంటే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ ఒకరికి ఒకరు లోబడేదిగా, ఒకరినొకరు సహించేదిగా, ఒకరి ఏడల ఒకరు విధేయత చూపించేదిగా, ఒకరి ఏడల ఒకరు ఆ లోపాలను బట్టి కాకుండా వారు ప్రేమ కలిగిన వారిగా ఉండాలని తెలియజేయబడుతుంది. అందుకని ఆ 13వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అక్కడ చూసినట్లయితే ఆ ప్రేమను గురించి చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, మత్సరపడదు, క్రమంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకునదు, స్వప్రయోజనమును విచారించదు, కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయంలో సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాదుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ గురించి చక్కని మాట మీరు ఈ ప్రేమాన్ని రాసి ఆ ప్రేమ లక్షణాల కింద రాసుకుంటే తెలుస్తుంది మీకు ఎన్ని మనలో అటువంటి లక్షణాలు ఉన్నాయి.
దయ చూపించే వారుగా, మసలు పడిన వారుగా, ధర్మంగా ప్రవర్తించిన వారుగా, ఉపోగన వారుగా, అమర్యాదగా ప్రవర్తించిన వారుగా మనం ఉంటున్నామా? అందుకనే ఈ ప్రేమ వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేయబడిన గొప్ప మర్మమైనది. అందుకని వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఏర్పాటు చేయబడింది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. వివాహమును మనం అమర్యాదగా చూడకూడదు. వివాహ ధర్మం విషయంలో వాళ్ళ వృద్ధాప్యంలో చాలా మంది మనం ఏమనుకుంటామంటే, వృద్ధాప్యంలో నీకు తోడు కావాలక, ఇప్పుడైతే నీకు బలం ఉంది, బాగానే ఉన్నాము, వృద్ధాప్యంలో నీకు తోడు ఉండాలి కాబట్టి వివాహం చేసుకో. కానీ వివాహంలో ఒకరు ఆ ప్రేమను కనపరిచే వారిగా ఉండాలి, ఆ ప్రేమను వ్యక్తపరిచే వారిగా ఉండాలి అని మనం చూడగలుగుతున్నాం. రాహేలు కనపడిన వెంటనే ఆమెను ముద్దు పెట్టుకుంటాం. సొంత బంధువు కాబట్టి లాభాన్ని కూడా ఏమంటున్నాడంటే, నా ఎముకకు నా మాంసము అని అంటాడు. ఇక్కడ లాభాన్ని చక్కగా మాట్లాడుతుంటే లాభాన్ని ఎంత ప్రేమ, ఎంత సహోదరుడు, తన సహోదరి యొక్క కుమారుడు కాబట్టి ఎంతో ప్రేమ కలిగిన వాడు అనుకుంటే తర్వాత తెలుస్తుంది లాభాన్ని ఎంత మోస్తాడు అనేది. మన తర్వాత యాకోబు విషయంలో అతను ప్రవర్తించిన విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. లాభాన్ని మోసం చేసేటని యాకోబు మోసం చేయకుండా ఉన్నాడా అంటే, యాకోబు కూడా మోసం చేస్తున్నాడు. ఆ గొర్రెలు ఈనేటప్పుడు ఆ నీళ్ళలో ఆ చారలు వేసి అవి చారలు కలిగినవి ఎవరికి చెందుతాయి అని వారిద్దరు నియమం చేసుకున్నారు కనుక ఆ నియమం ప్రకారం తను విస్తారమైన ఆస్తిని కలిగిన వాడిగా యాకోబు మార్చబడి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే వారిద్దరు మోసం చేసుకున్నారు, ఒకరిలో ఒకరు మోసం చేసుకున్నారు. అయితే ముందుగా ముద్దు పెట్టుకున్నారు. కొంతమంది వారిద్దరూ కలిసి ముద్దు పెట్టుకుని ప్రేమపూర్వకమైన మాటలు పలికి ఉన్నారు, కానీ అది మోసకరమైనదిగా మనం చూడగలుగుతాం. అందుకని అందము మోసమైనది, సౌందర్యము వ్యర్థమైనది అని సొలొమోను భక్తుడు చెప్తూ ఉంటాడు కదా. అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమైనది. అందుకని అందం గురించి కాదు కానీ ఆ సౌందర్యం చూసి మీరు కాదు కానీ, చాలా మంది వివాహ విషయంలో వచ్చేసరికి అందంగా ఉండాలి, జుట్టు ఇట్లా ఉండాలి, ఏళ్ళు ఇట్లా ఉండాలి, మెడ ఇట్లా ఉండాలి, కాళ్ళు ఇట్లా ఉండాలి, నడిచేటప్పుడు ఇట్లా ఉండాలి, నేను చేసుకునే భార్య బయటకు వెళ్ళినప్పుడు అందరూ మెచ్చుకునే విధంగా ఉండాలి, లేకపోతే నా భార్య విషయంలో నేను ఇటువంటి ఊహలు కలిగి ఉన్నాను, ఇవన్నీ మనం చూస్తాం. కానీ సొలొమోను ఏమంటున్నా అంటే, అందము వ్యర్థము, సౌందర్యము వ్యర్థమైనది. ఈ వ్యర్థమైన వాటి గురించి కాదు కానీ గుణవతి అయిన భార్యను దొరికితే అరుదు, గుణవతి అయిన భార్యని కోరటం నువ్వు కోరుకో అని చెప్పేసి చెప్పబడుతుంది. అందుకని 30 అంటాడు, అందం మోసకరమైంది, సౌందర్యం అది వ్యర్థమైంది, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడా పడు. ఇవి కాదు, ప్రార్థనా పరురాలుగా ఉందా నీ భార్య, సంఘంలో మంచి ప్రార్థనా పరురాలుగా, విధేయత కలిగినదిగా, మంచి కుటుంబం కలిగినదిగా, కుటుంబ విధానంలో కూడా భక్తి కలిగిన కుటుంబం నుండి వస్తుందా, వేషధారణ కుటుంబం నుంచి వస్తుందా, ఇవన్నీ చూడాలి. అందుకని 30వ వచనం అంటాడు, అందం మోసకరమైన, సౌందర్యము వ్యర్థమైనది, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడా పడుతుంది. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అంటే ప్రార్థనా పరురాలై ఉండాలి. మొదటి జాబితా లేచి గుణవతి అయిన భార్య యొక్క ఆ లక్షణాలన్నీ 31వ అధ్యాయంలో 10వ వచనంలో నుంచి మనం చూస్తాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, గుణవతి అయిన భార్య దొరుకుతారు, అది ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మికయించును, అతనికి లాభప్రాప్తికి వెలితి ఉండదు. అక్కడ ఆమె ఆ మొన్న కుటుంబానికి కలిగే మేలు, ఆ కుటుంబంలో కలిగించే బాధ్యత, భద్రత, లేకపోతే పని, అన్నిటి గురించి ఇక్కడ చక్కగా సొలొమోను తెలియజేస్తున్నారు. అందుకని సౌందర్యం కాదు నీకు కావాల్సినది, ఏంటంటే యెహోవాయందు భయభక్తులు కలిగిందా స్త్రీ, ప్రార్థన అంటే ఇష్టం లేనిదిగా ఉందా, ప్రార్థించే వ్యక్తిగా ఉందా, ఈ సౌందర్యానికి ఎక్కువగా ఇష్టపడుతున్నదా, లేకపోతే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుందా, ఇవన్నీ చూడాలని చెప్పేసి చెప్పబడుతూ ఉంది. అందుకని సౌందర్యం వ్యర్థమైనది, వ్యర్థమైన దాని కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. పెళ్లిళ్ళు అప్పుడు మనం చూసినట్లయితే, నీకు ఇష్టమేనా అంటే ఇష్టమే అన్నాడు, రాహేలు తీసుకెళ్ళడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాడు. రిబ్కాను తీసుకెళ్ళమన్నప్పుడు తీసుకెళ్ళడానికి అబ్రహాం పెద్ద దాసుడు సిద్ధంగా ఉన్నాడు. మేమైతే 10 గంటలకు వచ్చి కూర్చుంటాం, ఏంటి రాలేదు ఏంటంటే ఫోటోలు ఉంటాయి. ఈ యొక్క వివాహము జీవితంలో ఒకసారి జరుగుతుంది కాబట్టి మేము కూడా ఓపిక కలిగి ఉంటాం.
ఎందుకంటే అది పద్దాలు జరిగేది కాదు కనుక ఆ వివాహం విషయంలో మేము ఓర్పును సహనం కలిగి ఉంటాం. ఎందుకంటే అది వారి జీవితంలో మధురమైన గుర్తుని మనం తొందరపడి పాడు చేయకూడదని ఓపిక కలిగి ఉంటాం. అందుకనే రేపు దినాల్లో పాస్ గారు 10 ఇక్కడ వచ్చి ఉంటారు. అమ్మాయి ఎక్కడ ఉందంటే ఉద్యోగి పాత్రలో ఉంటుంది, అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అంటే ఇంకో చోట ఉంటాడు. వీళ్ళిద్దరూ బయట తిరుగుతూ ఉంటాడు, వంటల దగ్గర ఆంటీ తిరుగుతూ ఉంటాడు. మేము ఇక్కడ కూర్చొనే ఉంటాం. ఆ వివాహ విషయంలో కొన్ని పద్ధతులు మనం చూడగలుగుతున్నాం. ఏమో వచ్చి ఇద్దరు నలుగురు వేసుకుని వెళ్ళి వచ్చి ఇవన్నీ జరిగి అలంకరించుకుని బ్యూటిషియన్ వచ్చి సిద్ధపాటు చేసి ఇవన్నీ చేసి వచ్చేసరికి గడియలన్నీ దాటిపోతా ఉంటాయి. అందుకని క్రైస్తవ వివాహంలో 8 గంటలకి జరుగుతుంది అని అంటే ఆయన వెళ్ళొచ్చులే, భోజనం టయానికి వెళ్ళొచ్చులే అనుకుంటున్నారే కానీ పెళ్లి చూద్దామని వచ్చే వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. నేటి దినాల్లో పెళ్లికి వెళ్దాం వారి ఇద్దరు జంటకు చూద్దామనే వాళ్ళు తక్కువ. వాళ్ళు టయానికి చేసుకోరు కాబట్టి భోజనం టయానికి వెళ్ళి ఆ కట్నం మీద చదివించేసి వచ్చేద్దాం అనుకుంటున్నారే కానీ పెళ్లి టయానికి జరుగుతుంది పెళ్లి కాబట్టి మనం వెళ్దాం, ఆ పెళ్లి చూద్దాం, చక్కగా కాసేపు కూర్చుందాం, ఆ వాళ్ళతో కలిసి సంభాషిద్దాం అనేది లేదు. ఎందుకనంటే మన టైము సెన్స్ లేకపోవడం వల్ల. ఎందుకు నేను ఈ మాట తెలియజేస్తున్నా అంటే ఆ భార్య దొరికిన వారికి మేలు దొరుకును. ఆ సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనంలో భార్య దొరికిన వారికి మేలు దొరుకును, అటువాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. మేలైన భార్య మేలు దొరుకును. మేలు అంటే మేలు కాదు, మేలు. అందుకని మనం అంటుండాలి కదా, మేలు దొరికినానంటే గుచ్చుకునేది కాదు, నీకు మేలైనదిగా ఉండాలి. అందుకనే భార్య అంటే పక్కడెముక కంటే గుచ్చుకునే ఎముక కాదు, మెత్తని మాంసంతో చేయబడిన స్త్రీగా, అంటే పద్దాక నేను గుచ్చేదిగా, నేను సాధించేదిగా, లేకపోతే నేను దుఃఖపరిచేదిగా ఉండకూడదు. అందుకని భార్య దొరికిన వారికి మేలు దొరికిన అన్నమాట మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ భార్య యాకోబు భార్య నిమిత్తమై ఎంత శ్రమైనా పడడానికి వెనకాడలేదు, ఎంత శ్రమనైనా నువ్వు ఓర్చుకున్నాడు. నువ్వు కూడా నీ భార్యను ప్రేమిస్తే, నీ శరీరాన్ని నువ్వు ఎట్లా ప్రేమిస్తావో నీ భార్యను అట్లా ప్రేమించాలని చెప్తున్నాడు. నీ శరీరాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తావో నీ భార్య విషయంలో కూడా నువ్వు అట్టి ప్రేమే కలిగి ఉన్నావు. టయానికి భోజనము, టయానికి అన్ని సిద్ధపాటు చేసుకుంటాం. మనం అలంకరణకి లేదా ఆహారానికి మనకు కావాల్సిన అన్ని సిద్ధపాటు చేసుకుంటాం. మరి నీ భార్య విషయంలో ఆమె తిందా తినలేదా, ఆమె ఏమైంది అని నువ్వు పట్టించుకుంటున్నావా? నీ భార్య విషయంలో నువ్వు ఏ విధంగా ఉంటున్నావో ఒకసారి ఆలోచన చేయమని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుండి రాయబడిన మాటల్లో మనం చూస్తున్నాం. అందుకని భార్య దొరికిన వారికి మేలు దొరికిన వాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. వాడు మేలు దొరికి ఉంటుంది కనుక వాడు యెహోవా వలన అనుగ్రహం పొందినవాడు. వివాహం ఘనమైనదిగా ఉండాలి, వివాహము ప్రేమ కలిగినదిగా ఉండాలి. ఆ ప్రేమ ఎటువంటిది అంటే కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చూపినట్లుగా అటువంటి ప్రేమ కలిగిన వివాహ కుటుంబముగా నీ కుటుంబం ఉండాలి. ఈ లోకంలో భార్య గుణవతిగా ఉన్నట్లయితే ఆమె తన కుటుంబం కొరకు ఎంత శ్రమ పడుతుంది అని సొలొమోను 31వ అధ్యాయంలో రాసి ఉన్నాడు. ఆ సొలొమోను చెప్పినట్లుగా యెహోవా యందు భయభక్తులు కలిగిన భార్యగా స్త్రీ ఉండాలి. తర్వాత భార్య తనకు మేలుగా ఉండాలి కానీ తనకు బాధాకరమైనదిగా ఉండకూడదు, ఇంటికి వస్తే భయమేసేదిగా ఉండకూడదు. అందుకని యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు. గుణవతి అయిన భార్య దొరికితే కూడా వాడు యెహోవా వలన అనుగ్రహము పొందినవాడు, దేవుని ఆశీర్వాదం పొందినవాడు. అందుకనే పెళ్లిళ్ళతో ఎన్నో మైళ్ళు ప్రయాణం చేస్తే ఎంతో ప్రయాసపడ్డామని అంటాం కానీ మ్యారేజెస్ ఆఫ్ మేడ్ ఇన్ హెవెన్ అనే మాట మన వాడుకలో వింటూ ఉంటాం. అది దైవ నిర్ణయము, దేవుని నిర్ణయం. పెళ్లిళ్ళన్నీ దైవ నిర్ణయం అయి ఉంటాయి. మనం అనుకుంటాం తిరుగుతూ ఉంటాం, ఎన్నో సంబంధాలు చూస్తాం, సెట్ కాదు కానీ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఒక చోట. ఆ ఏర్పాటే మన జీవితంలో అది దీవెనకరమైనది ఉండేది. అందుకని మేము బైబిల్ ప్రయాణం చేసినప్పుడు మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నాక ప్రార్థన చేయమని అంటే మా ఫ్రెండ్ ఒకటి చేస్తున్నాడు ఆయన ఏడ్పించడానికి. ప్రభా మా ఫ్రెండ్ పెళ్లి చూపులకే వెళ్తున్నాడు, పక్కటెంపు వేసుకుని ఎదుర్కొంటే వెళ్తున్నాడు. ఈ పక్కటెంపు ఏ ఒక్క ఎత్తుకు వెళ్లకుండా ఎక్కడికి పోకుండా ఆ పక్కటెంపు ఈడికే దొరికేటట్టు చేయాలని ప్రార్థన చేస్తున్నాడు. అందులో సభాకి అంటే అతన్ని నవ్వించడానికి అతను వెళ్తున్నా. అందుకనే ఆ పక్కటెంపు అంటే బాధ పెట్టేదిగా ఉండకూడదు, తనతో పాటు ఆ సహనమును లేకపోతే సమస్తమును భరించేదిగా ఉండాలి. అందుకనే భార్య దొరికిన వారికి మేలు దొరికిన
మేమే, కానీ అది సమస్యగా ఉండకూడదు. భార్య మాకు మనశ్శాంతి లేని స్థితిగా ఉన్నదండి, భార్య నా ఇంట్లో నాకు వేదనకరమైనదిగా ఉన్నదండి, భార్య వల్ల నేను ఎంతో బాధపడుతున్నానండి అనే స్థితిలో ఉండకూడదు. మేలుగానే ఉండాలి కానీ, సాటి అయిన సహాయంగానే ఉండాలి కానీ ఆ ఇంట్లో బాధకరమైనదిగా ఉండకూడదు. నేటి దినాల్లో ఇదివరకు అయితే మేలు, ఇప్పుడైతే రిమోట్ లో ఉంటున్నారు, భార్యలో రిమోట్ పట్టుకుని ఉంటున్నారని జోక్స్ ఎన్నో వింటున్నాం. వారు రిమోట్ పట్టుకుని ఉంటున్నారట. మనం జోక్ చూశాను, నువ్వు చేసినట్టే చేసింది. నేను ఈ రోజు అక్కడ హోటల్లో భోజనం చేశాను, అక్కడ టిఫిన్ భోజనం బాగుంది, సాంబార్ నువ్వు చేసినట్టే చేశాడు, కూరలు నువ్వు చేసినట్టే చేశాడు అని అంటే ఏమంటుందంట, నేను సీరియల్లో కూరలు చేయడానికి మొదలుగా నా కొడుకుని పంపించి అక్కడి నుంచే కూరలన్నీ తెప్పిస్తున్నాను అని చెప్పిందట. అక్కడి నుంచి కూరలన్నీ తీసుకొస్తున్నాను, అందుకే నువ్వు తినేది రోజు ఆ మెషలో నుంచి తెచ్చే కూరలే. ఎందుకంటే నేను సీరియల్ చూస్తా, వంటలు వండడానికి టైము దొరకట్లేదని. అంటే ఇక్కడ ఆ భార్య అనేది మేలుగా ఉండాలి కానీ బాధల్లో లేకపోతే శ్రమలో తన అవసరతల్లో సమస్త విషయాల్లో ఇద్దరు ఏక మనసుతో ఏకతాత్పర్యంతో వాటిని భరించే వారిగా ఉండాలి కానీ వారు వేదనకరమైన వారిగా ఉండకూడదు. అందుకనే అటువాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడిగా ఉంటున్నాడు. యెహోవా వలన నువ్వు అనుగ్రహం పొందినట్లయితే నువ్వు ఆశీర్వదించబడిన కుటుంబ వ్యవస్థని దేవుడు నీకు ఇస్తాడు. 19వ అధ్యాయం 14వ వచనంలో గృహము వికము పితరులిచ్చిన స్వాస్యము సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానం. సుబుద్ధి కలిగిన భార్య దేవుడిచ్చే దానం అంట. దానం దేవుడిచ్చే దానం. సుబుద్ధి కలిగిన మంచి బుద్ధి కలిగిన గుణవతి అయిన భార్య, సుబుద్ధి కలిగిన భార్య అంటే దేవుని యొక్క దానమై ఉన్నది అని చెప్తున్నాడు. ఎందుకంటే సొలొమోను ఈ సామెతల గ్రంథం రాసుకున్న సొలొమోను ఎంతో మంది ఉపపత్నులు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఎంతో మంది ఉపపత్నులతో ఉన్నాడు. అందుకనే ఈ రాస్తున్న మాటల్లో ఆ వేదన కనబడతా ఉంటుంది, ఆ బాధ కనపడుతూ ఉంటుంది. అందుకనే పురుషుడు స్త్రీ ఇద్దరు ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. దాంపత్య జీవితంలో ప్రేమ ఎంతో ముఖ్యమైనదిగా ఉండాలి. ప్రేమ అనేసరికి మీరు ఈ ప్రేమ కలిగిన వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ప్రేమ మరువలేని ప్రేమగా ఉండాలి. మరువని ప్రేమ, మారని ప్రేమ, ఎడబాయని ప్రేమ, యేసుని ప్రేమ అని మనం పాడుకుంటాం. అందుకనే మారని ప్రేమ యెషయా ప్రవక్త 49వ అధ్యాయము 15-16 వచనాలను మనం చూసినట్లయితే స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను పరిణింపక తన చంటి బిడ్డను మార్చును, వారైనా మార్చును కానీ నేను నిన్ను మనను చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెప్పి ఉన్నాను, నీ ప్రాకారము నిమిత్తము నా ఎదుట ఉన్నది. ఇక్కడ శాశ్వతమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ, ఈ లోకంలో క్రీస్తు చూపించే ప్రేమ శాశ్వతమైన ప్రేమ, మరువని ప్రేమ, ఎడబాయని ప్రేమ దేవుడిని ఎడల చూపిస్తున్నాడు. మరి క్రీస్తు ఎడల నీవు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు? ఒక భక్తుడు రాస్తున్నాడు, రాహేలును యాకోబు ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేశాడు కదా, 7 సంవత్సరాలు కొలువు చేశాడు. నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు నేను ఎంత ప్రేమ చూపించాలి? నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నేను ఎంత సమయాన్ని హెచ్చించాలి? నా కొరకు ప్రేమ చూపించి ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నేను నా జీవితాన్ని ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నాను అని చెప్పి ఆ వచ్చిన ఒకటి చదివినప్పుడు అతని జీవితంలో అది పెద్ద మార్పుకి కారణమైందంట. ఏంటంటే యాకోబు రాహేలు నిమిత్తము 7 సంవత్సరాలు కొలువు చేసి అది కొద్ది దినములుగా అయినప్పుడు నా కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకు నేను ఏమై ఉండాలి? ఆయన కొరకు నేను ఏమి సమర్పించుకోవాలి? నా సమయము, నా జీవితము, నా సమస్తము ఆయన కొరకు నేను సమర్పించుకోవాలి అని చెప్పేసి ఆయన రాస్తున్నాడు తన యొక్క పుస్తకంలో. అందుకని ఆ ప్రేమ శాశ్వత కాలము నిలుస్తున్నది. ఇర్మీయా ప్రవక్త 31వ అధ్యాయము 31-3వ వచనంలో మనం చూస్తున్నప్పుడు అక్కడ మనం కాలము చాలా కాలం కిందటి యెహోవా నాకు ప్రత్యక్షమైనట్లను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నేడలా కొట్టు చూపిస్తున్నాను. నేను విడువని ఎడబాయిని శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ అందుకనే ప్రేమ శాశ్వత కాలం నిలిచేదిగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో కానీ, రక్త సంబంధుల మధ్యలో కానీ, అన్నదమ్ముల మధ్యలో కానీ నీ ప్రేమ శాశ్వతమైనదిగా ఉండాలి.
ఉండాలి, అది నిలబడేదిగా ఉండాలి, కొనసాగించేదిగా ఉండాలి, మధ్యలో వదిలిపెట్టేదిగా ఉండకూడదు అనేది మనం చూడగలుగుతాం. అందుకని ఎడబాయని ప్రేమ దేవుని ప్రేమ, శాశ్వత ప్రేమ దేవుని ప్రేమ, మరువని ప్రేమ దేవుని ప్రేమ. మర్చిపోగలమా దేవుని ప్రేమ? మర్చిపోలేము. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 35-39 వచనాలను మనం చూసినట్లయితే ఎడబాయని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ప్రభు మన ఎడల చూపించుతున్నాడు. ఎడబాపు జాలని ప్రేమ. అందుకని 35 క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడు ఎవడు? శ్రమయైనను, బాధయైనను, హింసయైనను, కరువైనను, వస్త్రహీనతయైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడల ఎడబాపున ఇందుకు ప్రమాణము రాయబడింది. ఏమనగా మేము ఈ నిమిత్తము జనమెల్లా తప్పబడుతున్నాము, బదులైన గొర్రెలుగా నెట్టబడుతున్నాము. ఆయనను మనం ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అధికంగా విజయము పొందుతున్నాము. మరణమైనను, జీవమైనను, జగతులైనను, ప్రధానులైనను, ఉన్నలైనను, రాబోయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కనపరచబడుతున్న దేవుని ప్రేమ నుండి మన ఎడబాప నేరదని రుడిగా నమ్ముతున్నాం. దేవుని ప్రేమ నుండి ఏది ఎడబాపదు? హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను. అందుకనే ఏది లేకుండా సహించడానికి ఇష్టపడాలి. ఏది ఉన్నా లేకుండా పండగ పట్టు తీసుకురాలేదని చెప్పేసి పండగకి బట్టలు కొనలేదని అడిగి ఆ పండగ దుఃఖంగా మార్చుకోకూడదు. పండగ అంటే ఇంట్లో మ్యారేజ్ డే కానీ, బర్త్డే కానీ, లేదా క్రిస్మస్ డే కానీ, ఏదైనా నీవు వస్త్రహీనత కానీ, డబ్బులు బట్టలు లేకపోయినా సరే, ఏది లేకపోయినా ఆ సంతోషాన్ని మాత్రం కలిగి ఉండాలి. ఎప్పుడు నువ్వు సంతోషించే బిడ్డగా ఉండాలి. క్రీస్తు ప్రేమ నుండి ఇవేమైనా ఎడబాసి అంటే ఏమి ఎడబాపు? ఎడబాపుని ప్రేమ దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ దేవుని యొక్క ప్రేమ. నీ ప్రేమ శాశ్వతమైనదిగా ఉండాలి. అందుకనే నీ ప్రేమ కుటుంబంలో నీ ప్రేమ ఎట్లా ఉంటుంది? కుటుంబంలో నీ ప్రేమ జీవితం ఎట్లా ఉంటుంది? కూరలో ఉప్పు తక్కువైతే ఎంతో కోపడతాం, లేకపోతే మనకి ఇష్టమైన వండకపోతే ఎంతో కోపడతాం. కానీ స్త్రీ బలహీనమైన ఘట్టమైన ఎరిగి వారిని సన్మానించి మన పేదల పత్రికలో చెప్తున్నాడు. ఉప్పు లేకపోయినా బాగుంది, బాగా చేసావు, ఉప్పు లేకపోయినా ఉప్పు బాగా వేసినా బాగుంది, బాగా చేసావు అని చెప్పి అనాలే కానీ బాగలేదు అని చెప్పి మనం చెప్పకూడదు. అందుకని ఎందుకంటే బలహీనమైంది, స్త్రీ బలహీనమైనది కనుక ఆమెను నువ్వు విమర్శించినట్లయితే కృంగిపోతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. కనుక వారి విషయంలో నేను ఎట్లా ఉండాలి అని ఆ పేద భక్తులు చెప్తున్నాడు. బలహీనమైన ఘటమని ఎంచి ఆమెని విశ్వాస జీవితానికి అడ్డుగా ఉండకుండా, ప్రేమ జీవితానికి, విశ్వాస జీవితానికి ఆమె ఘటమ అడ్డుగా ఉండకుండా ఉండడానికి ఆమె విషయంలో నేను ఈ విధంగా పేదలు 1 అధ్యాయము 17 వచ్చిన అటువంటి పురుషుల దేవుమును కృపావరముల విషయంలో మీ భార్య మీతో పారిభాగస్తురాలైనానని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతున్నట్లు జ్ఞానం చొప్పున వారితో కాపురం చేయండి. జ్ఞానంతో కాపురం చేయమని చెప్తున్నాడు. జ్ఞానం చొప్పున కాపురం చేయాలి. అందుకని ఏం మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మనము దయ కలిగిన వారిగా ఉండాలి అనేది చూపించడం విషయంలో, అందుకని స్త్రీ విషయంలో సన్మానించడానికి బాగున్నావు, బాగా చేసావు, మంచి నా కొరకు శ్రమ పడుతున్నావు, నా కుటుంబానికి నీవే ఆధారం, నువ్వు లేకపోతే నా కుటుంబంలో ఎంతో దుఃఖం అని వారిని సన్మానించడానికి ప్రయత్నము చేయాలి. నీ వల్లనే నేను నా కుటుంబం వర్ధిల్లుతున్నది అని చెప్పి స్త్రీ విషయంలో పురుషుడికి చెప్తున్న మాటలు ఇవన్నీ. ఇంతకు ముందేమో గుణవతి అయిన భార్య గురించి, గుణవతి అయిన స్త్రీ గురించి ఆమె మేలుగా ఉంటుందని చెప్తున్నాం. ఇప్పుడైతే స్త్రీ విషయంలో పురుషుడు ఎట్లా ఉండాలంటే సన్మానించేవాడిగా ఉండాలి. అందుకని గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమ మనల్ని ఎడబాపలేదు. వివాహం కూడా ఎంతో ఘనమైనది. క్రీస్తు ప్రభు వారి ద్వారా ఆ వివాహాన్ని ఏర్పరిచినాడు. యెహోవా దేవుడు స్త్రీ పురుషుడిగా నిర్మించి వారి ఒక కుటుంబంగా ఏర్పరిచినారు. ఆ కుటుంబమే ఒక సంఘము, సమాజము లేక సంఘము. ఆ సంఘంలోనే పిల్లలు పుట్టినరోజులు జరుగుతున్నాయి,
లేకపోతే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, అన్ని బాధ్యతలన్నీ ఆ సంఘంలో ఉండే. అందుకని క్రీస్తు సంఘమును ఒక కుటుంబాన్ని ఏర్పరిచి, ఒక సమాజంగా ఏర్పరిచి, ఆ సమాజాన్ని ఒక సంఘముగా కట్టి, క్రైస్తవ సంఘంగా, ఇజ్రాయేల్ సంఘంగా ఏర్పాటు చేసి, ఇజ్రాయేల్ జాతి నుండి ఆ క్రీస్తు ప్రేమ వర్ధిల్లడానికి ఆయన కారణమై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రేమ శాశ్వతమైనదిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇంకా ఇంట్లో మీ ఏమైనా గొడవలు ఉంటే సమాధాన పడండి. భార్య కోపడుతుంది, లేచి బయటికి రండి, తప్పేం లేదు. ఎందుకంటే రోడ్డుకి వెళ్ళకుండా, కుటుంబం రోడ్డు మీద పడకుండా. తర్వాత నీ కుటుంబంలో మూడో వ్యక్తి ఉండకూడదు, దేవుడే ఉండాలి. మూడో వ్యక్తి వెళ్ళి మా ఆయన ఎట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, మా ఆవిడ ఎట్లా చేస్తుంది, అట్లా చేస్తుందని ఎవరికి చెప్పవద్దు. మూడో వ్యక్తికి తావివ్వద్దు, దేవుడికే చెప్పండి. మూడో వ్యక్తి ఎవరైనా ఉండాలని అంటే ప్రభు అయి ఉండాలి. మీ కుటుంబంలో మూడో వ్యక్తి ఎవరు ఉండాలని అంటే దేవుడే ఉండాలి. అందుకనే ఆ మూడు గురించి చెప్తున్నప్పుడు మూడో వ్యక్తి ఎవరై ఉండాలంటే ప్రభు అయి ఉండాలి. నీకు బాధ కలిగిందంటే నీ భార్య గురించి, లేకపోతే నీ భర్త గురించి బాధ కలిగితే ప్రభు దగ్గర చెప్పుకోవాలి. అంటే మూడో వ్యక్తిని పిలిచి నీకు పెద్దగా చేశారంటే మీ కుటుంబాన్ని చిన్నాభిన్నము చేస్తూ ఉంటాడు. అందుకనే నీకు మూడో వ్యక్తి ప్రభు అయి ఉండాలి. నీ కుటుంబంలో, నీ కుటుంబంకి ఆ ప్రభువే ఆధారమై ఉండాలి. క్రీస్తుని మీరు కేంద్ర స్థానంగా ఏర్పరచుకోవాలి. అందుకని క్రీస్తు కేంద్రితమైన కుటుంబంగా మీ కుటుంబం ఉండటానికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించుగాక. ఆమె ప్రార్థన చేస్తున్న మహాదేవుడు మాత్రం తండ్రి, తన నోటి మాటలు హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంలో సహాయం చేసి వివాహం ఘనమైనదిగా మీరు ఏర్పరుచుకున్నావు, పాన్పు నిష్కలంకమైనదిగా ఏర్పరుచుకున్నావు. తల్లి ఏక శరీరులుగా, ఏక మనసుతో సాటి అయిన సహాయంగా తల్లి మీరు కుటుంబాన్ని ఏర్పరుచుకున్నావు. ప్రేమ కలిగిన కుటుంబంగా, శాశ్వతమైన ప్రేమతో వర్ధిల్లే కుటుంబంగా ఉండడానికి కుటుంబాన్ని ఏర్పరుచుకున్నావు. నీవు మా ఎడలు చూపిన ఆ శాశ్వతమైన ప్రేమ, మరువుని ప్రేమ, ఎడబాయిని ప్రేమ మేము కూడా కుటుంబంలో కలిగి ఉండడానికి సహాయం చేయండి. భార్యాభర్తలు ఒకరి ఏడల ఒకరు లోబడి, తల్లి ఒకరి ఏడల ఒకరు విధేయత చూపి, ఒకరి ఏడల ఒకరు సహించుకుంటూ, ఒకరి బలహీనతలను ఒకరు భరించుకుంటూ, ప్రభువా నీ ప్రేమలో శాశ్వత కాలం వర్ధిల్లి నీ నిత్య రాజ్యంలో వారి స్థానం సంపాదించుకున్న వారిని ఆశీర్వదించి బలపరచమని యేసుని నామమున పెట్టుకుని ప్రార్థిస్తున్నాను.